కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేయాలని రాయలసీమ హక్కుల ఐక్య వేదిక ద్వారా ఎంతో కాలం ఉద్యమం చేశామని, ప్రభుత్వం హైకోర్టు ఏర్పాటుకు శ్రీకారం చుట్టడం అభినందనీయమని రాయలసీమ హక్కుల ఐక్య వేదిక వ్యవస్థాపక అధ్యక్షులు, రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ అన్నారు. కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో ఆయనను నగరానికి చెందిన న్యాయవాదులు ఘనంగా సన్మానించారు. కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకున్న నేపథ్యంలో ఇందుకు కృషి చేసిన రాయలసీమ హక్కుల ఐక్యవేదిక వ్యవస్థాపక అధ్యక్షులు, రాజ్యసభ మాజీ సభ్యులు టీజే వెంకటేష్ను నగరానికి చెందిన న్యాయవాదులు ఘనంగా సన్మానించారు. నగరంలోని హోటల్ మౌర్యన్ కాంప్లెక్స్లో ఉన్న ఆయన కార్యాలయంలో న్యాయవాదులు కలిసి కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటు నిర్ణయం తీసుకున్న సందర్భాన్ని పురస్కరించుకొని రాయలసీమ హక్కుల ఐక్యవేదిక అధ్యక్షులు టీజీ వెంకటేష్ను సన్మానించారు. ఈ సందర్భంగా రాయలసీమ హక్కుల ఐక్యవేదిక వ్యవస్థాపక అధ్యక్షులు టీజీ వెంకటేష్ మాట్లాడుతూ, కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవటం శుభ పరిణామమని చెప్పారు. రాయలసీమ హక్కుల ఐక్యవేదిక ద్వారా కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటుకు సంబంధించి గతంలో ఉద్యమం చేసిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. గతంలో కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటుకు న్యాయవాదులు సమ్మతించాలని సూచించానని, అయితే కొంతమంది కర్నూలులో హైకోర్టు రాకుండా తాను అడ్డుకుంటున్నానని ప్రచారం చేశారని చెప్పారు. కానీ హైకోర్టు బెంచ్ తీసుకున్న తర్వాతే హైకోర్టు ఏర్పాటుకు ప్రయత్నం చేయవచ్చని చెప్పానని వివరించారు. రాష్ట్రంలో సమైక్యాంధ్రప్రదేశ్ ఉద్యమానికి శ్రీకారం చుట్టింది రాయలసీమ హక్కుల ఐక్యవేదిక ద్వారానే అని ఆయన వివరించారు. ఈ క్రమంలోనే ఒకవేళ వెనకబడిన తెలంగాణను ప్రత్యేక రాష్ట్రంగా ప్రకటిస్తే అంతకంటే వెనకబడిన రాయలసీమను ప్రత్యేకంగా రాష్ట్రంగా ప్రకటించాల్సి వస్తుందని తాము వాదించామని చెప్పారు. తాము ఎన్ని పోరాటాలు చేసినా ఇచ్చే మహానుభావులు లేకపోతే అవన్నీ వృధా అవుతాయని, ప్రస్తుతం ఇచ్చే మహానుభావుడు సీఎం చంద్రబాబు నాయుడు ఉండటం వల్లే హైకోర్టు బెంచ్ ఏర్పాటుకు శ్రీకారం చుట్టారని చెప్పారు. అలాగే కర్నూలు నగరంలో మానవ హక్కుల కమిషన్, లోకాయుక్త వంటి కార్యాలయాలు తరలిపోకుండా తన కుమారుడు రాష్ట్ర మంత్రి టీజీ భరత్ కృషి చేశారని చెప్పారు. రాయలసీమ హక్కుల ఐక్యవేదిక స్థాపించి 20 సంవత్సరాలు అవుతున్నది. అంచెలంచెలుగా కొన్ని కార్యక్రమాలు సాధించుకోవటం జరుగుతున్నది. ఇచ్చే మహానుభావుడు ఉండాలి కానీ ఎంత పోరాటం చేసినా అది గాల్లోనే కలిసిపోతుంది. ఇచ్చే మహానుభావుడు చంద్రబాబు నాయుడు గారు వచ్చారు, కొన్ని కోరికలు తీర్చారు. ముఖ్యంగా చెప్పేది ఏమంటే, రాయలసీమ హక్కుల ఐక్యవేదిక అనేది ఒక ప్రత్యేకత. ఇది ఒక హక్కుల కోసం పోరాడే సంస్థ. సమైకాంధ్ర ఉన్నప్పుడు రాయలసీమ హక్కుల ఐక్యవేదిక మద్దతు ఇచ్చి సమైకాంధ్రానే తెర ముందు తీసుకొని వచ్చింది రాయలసీమ హక్కుల ఐక్యవేదిక. అది ఎవరు మర్చిపోరాదు. సమైకాంధ్ర అనేది ఎవరు మొదలు పెట్టలేదు, మేమే రాయలసీమ హక్కుల ఐక్యవేదికే సమైకాంధ్రాన్ని తీసుకొని వచ్చాం. చాలామంది రాయలసీమ ప్రాంతం సపరేట్ కావాలని కోరవచ్చు, చాలామంది ఆంధ్ర సపరేట్ కావాలని డిమాండ్లు చేసిన రోజులు ఉన్నాయి. తెలంగాణ ఎప్పుడు మీరు చూసే ఉంటారు, ఎప్పుడు డిమాండ్ చేస్తారు. కానీ రాయలసీమ హక్కుల ఐక్యవేదిక ఎప్పుడు రాయలసీమ హక్కుల కోసమే పోరాటం. ఎప్పుడు చెప్పామంటే, తెలంగాణకు వెనుకబడిన ప్రాంతంగా విభజిస్తే తెలంగాణ కన్నా ఎక్కువ వెనుకబడిన ప్రాంతం రాయలసీమ, మళ్ళీ మేము కూడా డిమాండ్ చేయాల్సి వస్తాం కదా అని అలా మేము అడిగామే. కానీ మేము ఎప్పుడు కానీ మా డిమాండ్లు ఎప్పుడూ 100% మా హక్కుల కోసమే పోరాడాం. అందులో భాగంగా కొంతమంది అనొచ్చు, మీరు పదవిలో ఉన్నప్పుడు మీరు అజిటేషన్స్ ఉండవు కదా అని అంటారు. రాయలసీమ హక్కులు పదవిలో ఉన్నప్పుడు మనము ఇచ్చే పరిస్థితుల్లో ఉంటాం. మేము హక్కులు కోసం పోరాడేది మీనింగ్లెస్ అవుతుంది. పదవిలో ఉన్నప్పుడు ఇచ్చేటప్పుడు ఇచ్చే స్థితిలో ఉన్నప్పుడు మేము మా చేతనైనంత ముఖ్యమంత్రిని వారిని ప్రసన్నం చేసుకొని కొన్ని కార్యక్రమాలు చేసాం, చాలా చేసాం. ఒక కర్నూలు జిల్లాలోనే చూస్తే రాయలసీమ యూనివర్సిటీ వచ్చేదానికి కానీ, ఉర్దూ యూనివర్సిటీ వచ్చేదానికి కానీ, ఎన్నో కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలు వచ్చేదానికి కానీ, బీజేపీ తరఫున రాయలసీమ డిమాండ్ ఒకటి, రాయలసీమ హక్కుల డిమాండ్ ఒకటి తెర మీద తీసుకుని వచ్చాం. సో ఎన్నో కార్యక్రమాలు మనం చేయటం జరిగింది. అందులో భాగంగా ఇప్పుడు ఒక జగన్మోహన్ రెడ్డి గారు హైకోర్టు బెంచ్ ఇస్తామని అంతకుముందు అంటే తెలంగాణ విడిపోయిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు
అప్పుడు మా హక్కుల పోరాటంలో ఆయన ముందుకు వచ్చి రాయలసీమ ప్రాంతం వారికి తప్పకుండా హైకోర్టు బెంచ్ ఇస్తామని చెప్పడం జరిగింది ఎలక్షన్ల ముందు. సముద్రం ఉన్నది మనకు, రాయలసీమ టచ్ అవుతూ అంటే ఆల్మోస్ట్ టచ్ అవుతూ చిత్తూరు జిల్లాలో బార్డర్లో నుంచి సముద్రము పూర్తి స్టేట్ అంతా, ఇంత సముద్రం ఉండే ప్రాంతం ఏ రాష్ట్రానికి అంత ఉండకపోవచ్చు, అంత సముద్రం ఏరియా మనకు ఉన్నది. అన్ని పోర్ట్లు, చాలా పోర్ట్లు వస్తున్నాయి. ఆ పోర్ట్లు వచ్చే కొద్దీ అభివృద్ధి చెందుతూ ఉంటుంది. ప్రపంచంలో చీపెస్ట్ రా మెటీరియల్ ట్రాన్స్పోర్టేషన్ ఏదైనా ఉందంటే ఓన్లీ నదుల ద్వారా పోయినా సముద్రాల పోయిన ట్రాన్స్పోర్టేషన్ చీపెస్ట్. సో అది మనకు లభ్యంగా ఉంది. మరి అలాగే సముద్రం ఉంటే ఎన్నో వనరులు మనకు పనికి వస్తాయి. ఈ రెండు ఉన్నాయి. తెలంగాణ ఇప్పుడు మీకు ఒక మ్యాజిక్ మాదిరి కనపడచ్చు, డెవలప్మెంట్ కానీ ఇది కానీ. ఎందుకంటే అప్పుడు చంద్రబాబు గారు ప్రభుత్వం చేసి పెట్టి పోయిండే ఇది ముందుకు పోతూ ఉంది. కానీ ఫ్యూచర్లో వాళ్ళకి సముద్రం లేదు తెలంగాణకు, మరి వారికి ఉండే అగ్రికల్చర్లో వాళ్ళకన్నా మన ప్రాంతంలో అగ్రికల్చర్లో ఎక్కువ ఉన్నది. వాళ్ళకుండే ఎక్కువ ఉండే వనరులు, మనకు మైన్స్ ఇవన్నీ మనకు ఉన్నాయి. మనం చరిత్రలో లేని విధంగా ఈ ప్రాంతం డెవలప్ అయ్యేదానికి అవకాశాలు ఉన్నాయి. డెఫినెట్గా అవుతుందని తెలియజేస్తున్నాను.